ప్రసన్న గారు చెప్పండి, ఇప్పుడు ఒకవేళ ఆ ప్రోటెస్ట్ లో క్రిమినల్స్ ఉంటే AK-47 గురిపెట్టడం కావచ్చు, లేకపోతే లాఠీ చార్జ్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా కరెక్టే అంటారా? అందరికి నేను చెప్తున్నాను, ఇక్కడ పిల్లలు ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే కాదు, అన్ని పార్టీలకి పిల్లలు ఉన్నారు. అందరికి కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. అందరు పిల్లలు కూడా చదువుకుంటున్నారు. ఏదైతే జరుగుతుందో అందరికీ న్యాయం జరగాలనే చూస్తారు. ఫస్ట్ ఆ పాయింట్. రెండోది వచ్చి ప్రతి ఒక్క ప్రొటెస్ట్కి ఇంటెలిజెన్స్ టీమ్ అనేది కంపల్సరీ చూస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు మనకి యాజ్ పర్ బిఎన్ఎస్ చట్టం ప్రకారంగానేంటి, ఐపీసీ ప్రకారంగానైనా వీళ్ళ వెనకాల అంటే వీళ్ళ ఆధార్ కార్డుల లింక్స్ తీసుకున్నప్పుడు ప్రతి కేసులో అంటే తెలియదు కాబట్టి వీళ్ళకి నేను చెప్పాల్సి వస్తుంది ఒక అడ్వకేట్గా. వీళ్ళకి ఏదైనా కేసు బుక్ అయినప్పుడు 41 నోటీస్ అంటే ఐపీసీ ప్రకారంగా ఇచ్చేటప్పుడు, లేకపోతే 35 బిఎన్ఎస్ ప్రకారంగా ఇచ్చేటప్పుడు వీళ్ళ ఫోటో తీసుకుంటారు. ప్రతి పోలీస్ స్టేషన్ వాళ్ళు తీసుకుంటారు. త్రూ అవుట్ ఇండియాకి ఆన్లైన్లో వీళ్ళ ఫోటో క్యాప్చర్ అవుతుంది. కాబట్టి వితౌట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ క్లియర్ గా చెప్తుంది బిలో 18 ఇయర్స్ వాళ్ళని వదిలేయమన్నది. దాంట్లో ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చేయట్లేదు. ఓన్లీ ఫోటో క్యాప్చర్ అయిన వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీయండి వేగ్గా. అంటే బీజేపీ ఏది కరెక్ట్ మాట్లాడినా కానీ అది బీజేపీ వాళ్ళు కావాలని చేస్తున్నారు. అంత వేకొద్దు, మనకు కూడా పిల్లలు అందరికి ఉన్నారు. అందరికి పిల్లలు ఉన్నారు, మీకు ఒక్కరికే లేరు కాంగ్రెస్ కి. ఇంకోటి జెన్జీ మా సైడే ఉన్నారు అనడం కూడా ఇట్స్ అ మీనింగ్లెస్ వర్డ్. జెన్జీ అనేది ఎవరి సైడ్ లేరు. ఎవరు అకౌంట్లో వేసుకోకండి పాపం వాళ్ళని మొత్తం కూడా మిస్గైడ్ చేసి వాళ్ళ ఒక ప్రొటెస్ట్ వాళ్ళని మొత్తం కూడా ఏదో చేయాలని చెప్పి ప్రకాష్ రాజ్ గారు ఎందుకు వస్తారు, ప్రియాంక సపోర్ట్ అనరండి, దాన్ని సపోర్ట్ అనరు. వాళ్ళని వీళ్ళ అకౌంట్లోకి వీళ్ళేదో వాళ్ళకి చేసినట్టు. మీకు సిగ్గు ఉండాలి ఏంటంటే బీజేపీ వాళ్ళు దుండగలుగా చేశారు అంటున్నారు. సిగ్గు ఉండాలి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళకి కానీ ఎవరికైనా. మీరు ప్రొటెస్ట్ వాళ్ళు చేస్తే మీరు చేయడం కాదు, తెలివి ఉండాలి కొద్దిగా. పిల్లలు చేసేదాన్ని మీ అకౌంట్లో వేసుకోవడం కాదు. మీరంటూ ఏం రేస్ చేసిండ్రు అనేది ముఖ్యం ఉంది. రాజీనామా ఏంది సక్సెస్? మీ అకౌంట్ లో సక్సెస్ లాగా ఏమైనా మీనింగ్ ఉందా? విద్యా సంస్థలో చేంజ్ అడగండి, విద్యా సంస్థలో చేంజ్ అడగండి. మీకు జెన్జీ వాళ్ళని రాజకీయంగా రమ్మని చెప్పండి, ఎడ్యుకేటెడ్స్ ని అట్లా మాట్లాడండి. అంతేగాని మొత్తం తీసుకెళ్లి బీజేపీ మా అకౌంట్లోకి వచ్చి మేము ఎంజాయ్ చేస్తున్నాం. అసలు తెలివి అసలు కాంగ్రెస్ వాళ్ళకి